ఎన్నికల ప్రచార సభల సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. టీడీపీ జనసేన నేతలు చేసిన ఫిర్యాదుపై విచారణ జరపడంతో పాటు వివరణ తీసుకున్న కమిషన్ సీఎం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని స్పష్టం చేసింది. దీనిపై తదనంతర చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నివేదిక పంపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు హ్యాబిచువల్ అఫెండర్ లాగా వ్యవహరిస్తున్నారని, అఫెండర్లకు చంద్రబాబుకు ఒకే పోలిక ఉందని ఆరోపించడమే కాకుండా చంద్రముఖి సినిమా మాదిరిగా చంద్రబాబును గెలిపిస్తే మళ్లీ లకలక అంటూ ప్రజల మీద పడతారని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వర్ల రామయ్య పేర్కొన్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు తమ్మిశెట్టి శివశంకర్రావు కూడా ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్లుగా పెళ్లాలను మార్చి ఇప్పుడు నియోజకవర్గాలను మారుస్తున్నారని చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులను కమిషన్ కు నివేదించారు. కమిషన్ వీటిని పరిశీలించి వివరణ ఇవ్వాలని సీఎంకు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు సీఎం ఇచ్చిన జవాబులో ఎక్కడా తాను వ్యాఖ్యలు చేయలేదని పేర్కొనలేదని, అదేవిధంగా చేసిన వ్యాఖ్యలను వేరే సందర్భంలో చేశానని ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని సీఈఓ మీనా పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎన్నికల ప్రవర్తన నియమావళికి పూర్తి విరుద్ధమని వివరించారు. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు, తీసుకున్న విధాన నిర్ణయాల్లోని లోపాలు, అమలుపై విమర్శలు చేయాలే కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదని ప్రవర్తన నియమావళిలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనల్లో కూడా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎప్పుడూ వ్యాఖ్యలు చేయకూడదని, దీనివల్ల రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశం ఉందని వివరించారు. సీఎం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని కూడా వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉన్న ఈ వ్యాఖ్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మీనా కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపిన నివేదికలో పేర్కొన్నారు. సోమవారం ఈ నివేదికను మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు సమాచారం అందింది. ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలన్నారు.